నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేసిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకొచ్చింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆందోళనలు చేసిన విద్యార్థులపై కేసులు పెట్టారని, వారిని అరెస్టు చేస్తున్నారని సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. చర్చల సందర్భంగా కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీలకు సంబంధించి రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉందని తెలిపింది. విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకొని అరెస్టు చేసిన వారిని మంగళవారం సాయంత్రం విడుదల చేయకుంటే సీజేపీ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా నివాసాలను ముట్టడిస్తామని అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ హెచ్చరించారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, ఇతర ఆందోళనకారులపై కేసులను ఉపసంహరించుకుంటామని కేంద్ర మంత్రులు హామీ ఇవ్వటం వల్లే ఉద్యమాన్ని విరమించుకున్నామని గుర్తు చేశారు. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్ర